ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత రాజవిద్యా రాజగుహ్యయోగము. అయితే ఈ విధంగా పరమాత్మ సర్వవ్యాపకులై విశ్వతోముఖులై సమస్త పదార్థాల యందు కూడా వెలయుచూ ఉన్నారు అనేటువంటి విషయం మనకి రుజువు చేయడం కోసమే, మనకి నిరూపణ కోసం యజ్ఞము అనేటువంటి క్రియను తీసుకుని దాని యందు ఉపయోగించేటువంటి సమస్తాన్ని కూడా భగవత్ స్వరూపమే అని కదా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థాలు కూడా భగవంతుని యొక్క రూపాలే అని దీనిని బట్టి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని భక్తిభావముతో కూడుకొని క్రమంగా అటువంటి సర్వాత్మ భావాన్ని కూడా అనుభూతం చేసుకోవాలి అని చెబుతూ, అయితే ఈ జగత్తుకి నేనే తండ్రిని తల్లిని సంరక్షకుడను అంటే, సంరక్షకుడును అన్నప్పుడు కర్మఫల ప్రదాతను, తాతను, మరి ఇంకా కూడా తెలుసుకోదగినటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో అది నేనే. పావన పదార్థాన్ని, ఓంకారాన్ని, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదములు అంటే ఇక్కడ వేద్యము అంటే తెలియబడేటువంటిది, వేదము అంటే తెలియజేసేటువంటిది. ఈ విధంగా ఏది జీవునికి అవసరము తెలియాలి, తెలుసుకోవాలి అన్నది అది తప్పనిసరిగా వేద రూపంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది నేనే అయ్యున్నాను. ఎలాగంటే లౌకిక సంబంధమైన దేహ సంబంధమైన బంధువులతో జీవుని యొక్క సంబంధం అయితే తాత్కాలికమైనదే కదా. అదే స్థూలమైనటువంటి దేహం ఉన్నంత వరకు మాత్రమే వారితో సంబంధం ఉంటుంది. అది పడిపోయిందా ఇక ఆ సంబంధం ముగిసిపోతుంది. తల్లైనా, తండ్రి అయినా, తాతైనా, సోదరుడైనా ఎవరైనా అంతే కదా. కానీ భగవంతుని యొక్క సంబంధం అయితే అటువంటిది కాదు. భగవానుడు అనేటువంటి తండ్రి, తల్లి, తాత ఎల్లప్పుడూ కూడా మనం ఏ వరుసతో పిలుచుకున్నప్పటికీ కూడా, ఏ సంబోధనతో పిలుచుకున్నా కూడా పరమాత్మను ఆశ్రయించేటువంటి సంబంధం శాశ్వతమైనది. ఎందుకు? భగవానుడు శాశ్వతుడు కాబట్టి. మన శరీరం పోతే బంధం తెగిపోతుంది, లేదా మన బంధువుల దేహాలు పోయినా మనతో బంధం తెగిపోతుంది. కానీ పరమాత్మతో మన యొక్క సంబంధం అనేటువంటిది ముడిపడిందా? శరీరాలు మారితే మారవచ్చు, కానీ పరమాత్మతో బంధం అనేటువంటిది స్థిరపడి ఉంటుంది. కాబట్టి అటువంటి నిత్య బంధువునే జీవుడు అధికంగా ఆశ్రయించాలి కదా. పరమాత్మయే తండ్రిగా, తల్లిగా, సంరక్షకుడుగా ఉన్నటువంటి వాడు ఏ భయము లేకుండా ఆనందముతో కూడుకొని ఉంటాడు కదా. ఎలాగంటే శాశ్వతమైనటువంటి శాంతిని, బంధ విముక్తిని భక్తుడకు అతనికి భగవానుడే కలుగజేస్తాడు. అటువంటి లోకైక బంధువును ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి అటువంటి శరణును కోరినటువంటి వారికి వారు పరమాత్మ కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదించేటువంటి మహా గొప్పదైన ఉపకారాన్ని చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ తల్లి తండ్రి పట్ల ఉన్నటువంటి భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా వాటితో పాటు భగవంతుని పట్ల అపారమైనటువంటి భక్తి కూడా అలవాటు చేసుకోవాలి. అయితే ఈ ప్రపంచంలో అనేక వస్తువులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తెలుసుకోదగినటువంటి వస్తువు అయితే ఆ పరమాత్మే అని మనకి స్పష్టపడుతుంది కదా. దేనిని తెలుసుకున్నట్లయితే జీవునికి ఆత్యంతిక శాంతి, జన్మరాహిత్యము కలుగుతూ ఉంటుందో దానినే కదా తెలుసుకోవాలి. అదే పరమాత్మ వస్తువు. అన్నింటినీ తెలుసుకున్నప్పటికీ కూడా ఆ పరమాత్మను తెలుసుకున్నట్లయితే మనుజుడు ఏమీ తెలుసుకొనని వాడే అవుతాడు. ఎందుకు? దృశ్యమాన సంబంధమైన వస్తువులు ఎన్ని తెలుసుకున్నా పరమాత్మను గురించి తెలుసుకోకపోతే మనుజుడేమీ తెలుసుకోని వాడే అవుతాడు.
పరమాత్మను తెలుసుకున్నట్లయితే దృశ్య వస్తువులను గురించి ఏమీ తెలియకపోయినా సమస్తము తెలుసుకున్నవాడే అవుతాడు కదా అని చెబుతూ, అంటే ఇక్కడ ప్రణవము అనేటువంటిది భగవంతుని యొక్క పేరై ఉండడం చేత దానిని ఉచ్చారణ చేయాలి. ఎందుకు? మనం ఒకరి వ్యక్తిని పిలవాలి అంటే వానికి పెట్టబడినటువంటి రూపానికి తగినటువంటి పేరుతో మనం పిలుస్తాం. అదేవిధంగా భగవంతునికి పెట్టబడినటువంటి పేరు ఓంకారం. ఆ ఓంకారాన్ని, ఆ ప్రణవ శబ్దాన్ని ఎల్లప్పుడూ కూడా ఉచ్చారణ అనేటువంటిది మరి ఉన్నతంగా చేసేటువంటి వాడు, దానిని జపించేవాడు, ఓంకారమునందు ధ్యాస ఉంచినటువంటి వాడు, దానిని బిగ్గరగా ఉచ్చరించినటువంటి వాడు, దాని యొక్క అర్థాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు. అంటే ఇక్కడ ఈ 3 మాతృకలతో త్రిమాత్ర ప్రాతిపదికగా అకార ఉకార మకార ప్రాతిపదికగా ఏర్పడినటువంటి ఆ ఊ మా అనేటువంటి మాత్రా స్వరూపమైనటువంటి ఆ యొక్క ఓంకారము అంటే సృష్టి స్థితి లయము అనేటువంటిది అర్థము దాని నుండే ఉత్పన్నమైనది. 3 లోకాలు దాని నుండే ఉత్పన్నమైనవి. రజోగుణము మరి సత్వగుణము తమో గుణము దాని నుండే ఉత్పన్నమైనవి. ఇవన్నీ కూడా ఆ యొక్క ఓంకారము నుండి ఉత్పన్నమైనటువంటి ఓంకారానికి ప్రాతిపదికలే అని చెబుతూ, అందుకే అటువంటి దాని యొక్క అర్థాన్ని గురించి తెలుసుకున్నట్లయితే సృష్టి రహస్యము, స్థితి రహస్యము, లయము యొక్క రహస్యము. అసలు తాను సృష్టి స్థితి లయానికి లోబడి ఉన్నాడా? అఖండమైనటువంటి అవ్యాజ్యమైనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపమే తానా అనే విషయాన్ని తెలియజేసేటువంటిది కూడా శబ్ద పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఓంకారము. అంటే ప్రణవనాదం యొక్క ధ్యాస, ధ్యానము, ఉచ్చారణ ద్వారా, జపము ద్వారా తెలియబడుతుంది. అటువంటి విషయాలను చక్కగా స్మరించి సృష్టి రహస్యము, స్థితి రహస్యము, మరి గుణాల యొక్క రహస్యము, ఏ గుణము ద్వారా రజోగుణము వల్ల సృష్టి, సత్వగుణము వల్ల స్థితి, తమో గుణము వల్ల లయము అనేటువంటిది, స్వర్గ మధ్య పాతాళ లోకాలు అనేటువంటివి, ఇవన్నీ కూడా 3 లోకాల ప్రాతిపదికగా, 3 గుణాలు ప్రాతిపదికగా ఈ ఏర్పడినటువంటిది. ఈ మూడింటికి కూడా మూలమైనటువంటిది ఓంకారము. ఓంకారాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసినప్పుడు ఆ యొక్క స్థితి అనేటువంటిది అవ్యక్త పరబ్రహ్మ స్వరూపానికి ఉన్న చోటు నుండి ఉన్నతమైనటువంటి స్థానము, సర్వవ్యాపకమైన పరమాత్మ స్థానాన్ని పొందింపజేసేటువంటిది ఓంకారమే. అటువంటి అద్భుతమైన ఫలితాలను చేకూరుస్తుంది. అందుకే మంత్రాలు అన్నింటిలోకి కూడా ఘనమైన మంత్రము, గొప్పదైన శ్రేష్టమై ఉన్నటువంటిది ప్రణవ మంత్రమే. ఈ ప్రకారంగా జగత్తులో ఉన్నటువంటి సమస్తము కూడా భగవంతుని యొక్క స్వరూపమే అని తెలియాలి. తెలిసినప్పుడు మనకి దానిని అనుసరించి భక్తి అనేటువంటి భావం ఉన్నతంగా కలిగి ఉంటాం. ఈ ప్రపంచంలో సర్వులకు కూడా తండ్రి ఎవరు, తల్లి ఎవరు, తాత ఎవరు, సంరక్షకుడు ఎవరు అంటే కేవలం పరమాత్మయే కదా. ఈ ప్రపంచంలో తెలుసుకోదగినటువంటి వస్తువు ఏమైనా ఉన్నదా? పరమాత్మను గురించే తెలుసుకోవాలి. అన్నింటికంటే పవిత్రమైన వస్తువు పరమాత్మయే. ఇంకా విశేషంగా ఏ రూపాలలో పరమాత్మ వెలుగొందుతూ ఉన్నారు అంటే, ఇంకా ఆయన అలరారుచు వెలయుచు వెలుగొందుతూ ఉండేటువంటిది ఆ ఓంకార రూపంలో ఉన్నటువంటి, ప్రణవ రూపంలో ఉన్నటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ వేద రూపాలలో తెలియదగినటువంటి రూపాలలో ఉన్నటువంటిది ఆ యొక్క ప్రణవ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే తెలియాలి అని చెబుతూ, గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. అంటే పరమ లక్ష్యాన్ని భరించేటువంటి వాడు. పరమ లక్ష్యమును అంటే, లక్ష్యము అంటే ఏ కొద్దిపాటితో కాదు, పరమ లక్ష్యము. ఆ లక్ష్యానికి ఇంకావాలి ఏమీ ఉండదు. అదే అల్టిమేటము, అదే పతాక స్థాయి. అంతేకాదు భరించేటువంటి వాడు ప్రభువు, సాక్షి, ప్రాణుల యొక్క నివాసము, శరణమొందదగినటువంటి వాడు,
సర్వ ప్రాణికోట్లకు హితం చేసేటువంటి వాడు, సృష్టికి స్థితికి లయానికి కూడా కర్త అయిన వాడు. ఎక్కడైతే నిక్షేప శక్తి అనేది ఉన్నదో అటువంటి నిక్షేపించబడిన వాడు, నాశము లేనివాడు, వీటన్నింటికీ కూడా మూల కారణమైనటువంటి ఏ బీజమైతే ఉన్నదో అది నేనే అయ్యున్నాను అని పరమాత్మ సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అంటే గతిర్భర్త, గతి అంటే జీవులందరికీ కూడా, సర్వజీవులకి కూడా, అంటే మనకి చతుర్విధ ప్రాణుల యొక్క చతుర్విధ ఉత్పత్తి అనేటువంటిది ఉద్భిజ, అండజ, స్వేదజ, జరాయుజ అనేటువంటి 4 రకాలైనటువంటి ప్రాణులు తప్ప మరి ఇంకొకటి లేదు ఈ యొక్క పంచభూతాలలో. ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథువులు అనబడే ఈ పంచభూతాలు కలయికే ప్రపంచము. ఈ ప్రపంచం యొక్క ఆధారము సస్యాలు అనేటువంటివి భుజించడానికి 4 రకాలైనటువంటి ప్రాణికోట్లు ఉత్పన్నమవుతాయి. అవి దేని ద్వారా అంటే ఉద్భిజ, భూమి నుండి ఉత్పన్నమైనవి. ఏవి? కొండలు, నదులు, సరస్సులు, సముద్రాలు, మరి వృక్షాలు, ఇవన్నీ భూమి నుండి ఉత్పన్నమైనటువంటివి. అండజాలు అంటే గురుడు ద్వారా ఉత్పన్నమైనవి, పాములు, పక్షులు, అనేక రకాల పక్షులు. అంతేకాదు అండజాలు, ఉద్భిజాలు పోయినాక ఇంకా స్వేదజాలు, చెమట వల్ల ఉత్పన్నమయ్యేటువంటివి, క్రిములు, కీటకాలు, నల్లులు, పేలు, ఇంకా సన్నజాతి క్రిములు, ఇవన్నీ కూడా చెమట ద్వారా ఉత్పన్నమయ్యేవి. ఇలా చిట్ట చివరిది జరాయుజ అంటే మావి ద్వారా ఉత్పన్నమయ్యేవి, పశువులు, జంతువులు, మనుషులు, ఇంకా ఇతరమైనటువంటివి. ఈ విధంగా అంటే ఉద్భిజ, స్వేదజ, అండజ, జరాయుజ అనేటువంటి 4 రకాల చతుర్విధ ప్రాణి సమూహాలు సృష్టి మనకి ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ 4 రకాలుగా తప్ప మరి ఇంకొకటి లేదు. అలాగే ఈ జీవులన్నింటికీ దేహాలు వేరు కావచ్చు, కానీ ప్రతి దాని యందు స్వల్పమైన పరమాణు పరిమాణంలో ఉన్నటువంటి పరమాణువు అంటే అణువు అంటేనే కంటికి గోచరించదు. దాంట్లో 100వ వంతు పరమాణువు. ఆ పరమాణువు అసలు సూక్ష్మాతి సూక్ష్మం. దాని యందు కూడా ఉండేటువంటిది, కదిలించేటువంటిది సర్వవ్యాపకమైనటువంటి శుద్ధ చైతన్య వస్తువు. ఆ యొక్క జీవియే అంటే దేహాన్ని ఉపాధిని ధరించాడు అంటే జీవియే కదా. అటువంటి జీవులందరికీ కూడా పరమగతి ఎవరు అంటే 4 రకాలైనటువంటి సృష్టిలో ఇక 84 లక్షల శరీరాల యొక్క రకాల శరీరాలలో ఉండేటువంటి నిక్షిప్తమైన పరమాత్మ స్వరూపము ఏది అయి ఉన్నది అంటే పరమ ప్రాప్యస్థానము కేవలము పరమాత్మయే. ఆ పరమాత్మ యొక్క సన్నిధానము చేత మాత్రమే ఈ యొక్క చిన్న దగ్గర నుండి పెద్ద వరకు కూడా మొత్తము పరమాణువు మొదలుకొని ఆ చతురాననుడైనటువంటి బ్రహ్మము వరకు కూడా కదిలించబడేటువంటి సత్తా చైతన్యము ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం ద్వారానే ఈ జడ పదార్థాలన్నీ కూడా కదిలించబడుతూ ఉన్నవి. అందుకే సర్వజీవులకు కూడా పరమగతి, పరమ ప్రాప్యస్థానము పరమాత్మయే అయి ఉన్నది కదా. అంటే ఆత్మ కంటే ఇతరమైనటువంటిది అంత ఏదైనా ఉన్నది అంటే అదంతా అశాశ్వతమైనదే. మనకి లేకపోయినా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది, క్రొత్తది వస్తుంది, ఉన్నది పోతుంది. ఈ విధంగా మార్పులు చేర్పులకు లోనయ్యేటువంటిది అదంతా అస్థిరమైనదే. కాబట్టి సత్తు అంటే సార వస్తువైనది, శాశ్వతమైనటువంటి వస్తువు, సద్వస్తువుకు శాశ్వత ఆత్మయే కదా సమస్త జీవులకు కూడా పరమగతి అయి ఉన్నది అని చెబుతూ, అందుకే గతిర్భర్త అందరినీ భరించేటువంటి వాడు, సర్వజీవులను కూడా పోషించేవాడు పరమాత్మయే. కాబట్టి ఆయనే జగద్భర్త. స్త్రీలకు పురుషులకు కూడా సర్వులకు భగవానుడు మాత్రమే. ఇక్కడ భర్త అంటే భరించేవాడు, సర్వజీవరాశిని భరించేటువంటి వాడు, ధరించేటువంటి వాడు, పోషించేవాడు, సహించేవాడు. కాబట్టి ఆ పరమాత్మయే. ఇక్కడ భర్త అనేటువంటిది మనకి లోక విదితమైనటువంటిది. ఒక భార్య, ఒక భర్త, ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి ఉండడం, వివాహం ద్వారా ఏర్పడినటువంటి బంధం ద్వారా భార్య భర్త అని. భర్త అంటే భరించేవాడు, ఆ స్త్రీని ఆ స్త్రీ ద్వారా ఉత్పన్నమైనటువంటి సంతానాన్ని భరించేటువంటి వాడు పురుషుడు లేదా భర్త అని చెప్తాం. కానీ ఇక్కడ అసలు నిజమైనటువంటి అర్థము ఏంటది అంటే సర్వులను భరించేవాడు, పోషించేవాడు కూడా పరమాత్మే కదా.
కాబట్టి అతడు జగత్తుకే భర్త. వచ్చిపోయేటువంటి దేహ సముదాయాలు ఉత్పన్నమై వినాశం చెందేటువంటి ఈ ప్రపంచానికి సర్వాన్ని భరించేటువంటి వాడు పరమాత్మయే కదా, ఆయనే జగత్తుకు భర్త అనే చెబుతూ సర్వులకు కూడా భగవానుడు అంటే ఇక్కడ భర్తలకు భార్యలకు కూడా భర్త అయినవాడు, స్త్రీలకు పురుషులకు అందరికీ భర్త అయినటువంటి వాడు పరమాత్మే. ఎందుకు? సర్వాన్ని భరించేవాడు కాబట్టి. స్త్రీలు ఏం చేస్తారు? తమ తమ పతి సేవ చేస్తూ ఉన్నప్పటికీ కూడా జగత్పతి పట్ల అనన్యమైన భక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏమని చెప్తారు అంటే, ఏమీ లేదు, ఎవరిని ధ్యానించక్కర్లేదు, ఈ శరీరం మాత్రమైనటువంటి నీకు బాధ్యత ఎవరు వహిస్తూ ఉన్నారు? నీ భర్త. ఆ భర్తను సేవించు సరిపోతుంది అని. కానీ ఆ భర్త ఎందుకు? సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ వస్తువుని ప్రార్థించగలిగినప్పుడు భర్తలో కూడా నువ్వు దైవాన్ని చూడగలుగుతావు. అలా కాకుండా కేవలం శారీరక మాత్రమైనటువంటి భర్త యొక్క దేహాన్ని మాత్రమే చూసుకొని సర్వాత్మ స్వరూపమైన చైతన్యం అందులో ఉన్నది అని గుర్తించకుండా దేహం మాత్రమే పూజిస్తే నీకేమొస్తుంది? కొంత మాత్రమే వస్తుంది. ఎందుకు? సర్వము నిండినటువంటి పరమాత్మ వస్తువుని మనఃపూర్వకంగా ప్రార్థించినప్పుడు సర్వాన్ని భరించే కర్తను భర్తను ఆయనను మనం ప్రార్థించినప్పుడు మనకి అక్కడ ఉండాలి, మనకి ఇతరత్ర ధ్యాస లేనటువంటి అనన్యమైన భక్తి. అందుకని పతిని పూజించకూడదా? పతిని పూజించాలి, అది ప్రముఖ ధర్మం. అంతకంటే ఉత్తమమైనది ఉన్నతమైనది పతిని పూజిస్తూ కూడా జగత్పతి అయినటువంటి పరమాత్మ పట్ల ఇతరత్ర ధ్యాస లేకుండా భక్తి కలిగి ఉండాలి అని చెబుతూ, ఎలాగంటే వైధవ్యాన్ని పొందినటువంటి స్త్రీలు కూడా, అంటే కొంతమందికి మగవారే ముందు చనిపోతారు, అలా భర్త పోయినటువంటి స్త్రీలు దుఃఖమునందు కాలాన్ని గడపకుండా ఏం చేయాలి? ధైర్యాన్ని వహించాలి. అంతేకాదు ఆ పరమాత్మనే తమను భరించేటువంటి వాడు పరమాత్మయే, ఆయనే భర్త అని ఆలోచన చేసుకోవాలి. పరమాత్మ తత్వాన్ని కర్తృత్వంగా భర్తృత్వంగా ఎంచుకొని ధ్యానించాలి, సేవిస్తూ ఉండాలి. అంతేకాదు ఇక్కడ ఏమని చెప్పారు అంటే, గతిర్భర్త ప్రభు సాక్షి అని కదా చెప్పబడింది. పరమాత్మ లోకం మొత్తానికి కూడా అధికారి, శాసకుడు, అధిష్టానము, ప్రభువు. కాబట్టి పరమాత్మ లోకైక ప్రభువు, మహాచక్రవర్తి, విశ్వానికే సామ్రాట్టు, బ్రహ్మాండ నాయకుడు. కాబట్టి చిన్న చిన్న రాజ్యాలకు, గ్రామాలకు, ప్రాంతాలకు, మరి కొద్దిపాటి భూలోకానికి ప్రభువై ఉన్నప్పటికీ కూడా గర్వించకుండా, మరి నేను ఈ గ్రామానికే అధిపతిని, ఈ నగరానికి నేను అధిపతిని, ఈ యొక్క రాజ్యానికి నేను మంత్రిని, ఈ విధంగా అనుకునేటువంటి వారు ఏమాత్రం గర్వాన్ని పొందకుండా సర్వానికి కూడా మహాప్రభువైన ఆ పరమాత్మ పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం అనేటువంటిది శ్రేయస్కరమైన విషయమే కదా. భగవానుడు సర్వానికి కూడా జగత్ సాక్షి, సర్వ జగత్తుకు కూడా సాక్షి స్వరూపుడు. జనులు చేసేటువంటి పుణ్యాలను పాపాలకు కూడా సాక్షిగా ఉండి గమనిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆచరించేటప్పుడు జనులు ఎలా ఉండాలి? బహుజాగరూకతతో ఉండాలి. అలా జాగ్రత్తతో ఉండి ధర్మ మార్గమునందే నడవాలి అని చెబుతూ, సర్వజీవులకు కూడా భగవానుడే కదా నివాసము. సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ శుద్ధమైన ఆ చైతన్య సత్తానే సర్వవ్యాపకము, నిత్యము, సత్యము, శాశ్వతము అని చెప్పుకునేటప్పుడు మనమంతా ఎక్కడున్నాం అంటే సూర్య మనమోపను సందు లేకుండా సర్వము కూడా సర్వే సర్వత్రా నిండి నిబిడీకృతమై ఉన్నది. రెండవ వస్తువుకి మరి అవకాశమే లేదు అని చెప్పుకున్నప్పుడు సర్వము పరమాత్మ అయితే మరి మనం ఉన్నాము అని మనం ఒక పరిచ్ఛిన్నంగా భావిస్తూ ఉన్నాం కదా. మనకి అంతట్లో కూడా అంతర్లీనమయ్యేటువంటి సత్తా లేనప్పుడు మనము ప్రత్యేకంగానే కనపడతాం. అప్పుడైనా మన యొక్క దృష్టి పదంలో మన ఆలోచన సర్వము పరమాత్మయే అని మనం చెప్పగలిగినప్పుడు ఇంకా మళ్ళీ మనము అనేటువంటి ప్రత్యేకమైన వస్తువు ఉన్నదా? ఉంటే ఎక్కడున్నాం? సర్వము పరమాత్మే అన్నప్పుడు మనం కూడా పరమాత్మలోనే ఉన్నాం, పరమాత్మ యందే ఉన్నాం. పరమాత్మలో పరమాత్మ యందే ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నాం? పరమాత్మయే అయి ఉన్నాము అనేటువంటి దానిని గురించి ఎవ్వరికి వారే చింతిస్తూ, ఈ సర్వజీవులకు కూడా భగవానుడే కదా నివాసము.
ఆ భగవంతుని యొక్క స్థానమే సర్వవ్యాపకము. కాబట్టి సర్వజీవులకి కూడా భగవానుడే నివాసము. ఎలాగంటే బ్రహ్మాండాలన్నీ ఎక్కడున్నాయి అప్పుడు? విశ్వతోముఖం అన్నప్పుడు సర్వము పరమాత్మ నిండి ఉన్నప్పుడు ఈ భువన భాండాలన్నీ కూడా, ఈ బ్రహ్మాండాలన్నీ ఎక్కడున్నాయి? పరమాత్మ యొక్క కుక్షి యందే, అంటే పొట్ట యందే ఉన్నాయి, అక్కడే వర్తిస్తూ ఉన్నాయి. అప్పుడు జనులు తమ యొక్క నివాసం ఏది అని అడిగినప్పుడు ఏమని చెప్తారు అంటే ఇల్లు, వాకిలి, ఊరు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఏమయ్యా నీ పేరేంటి? ఫలానా. నీ ఊరు? ఫలానా. నీ మరి అని వారి యొక్క విషయాన్ని గురించి చెప్తూ మీ ఇల్లు ఎక్కడ, మీ ఇంటి నెంబర్ ఏంది అంటే చెప్పుకుంటూ ఉంటారు కదా. అలాగే వాస్తవానికి ఈ సమస్తము కూడా దేని యందు నిలకడగలిగి ఉన్నదో అటువంటి పరమాత్మయే కదా నిజానికి వారి యొక్క నివాసము. స్థూల శరీరానికి వాని యొక్క ఇంటి అడ్రస్సు, ఊరి పేరు, గ్రామం పేరు, మండలము, జిల్లా, రాష్ట్రము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం, దేశం వరకు కూడా. ఈ విధంగా చెప్పుకునేటప్పుడు అసలు ప్రతి ఒక్కటి ప్రపంచమంతా కూడా పరమాత్మ యందే నివసిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి నివాసము కూడా పరమాత్మయే కదా. ఈ సమస్తము దేని యందు నిలుకడ కలిగి ఉన్నదో అది పరమాత్మయే సర్వులకు కూడా నివాసమవుతూ ఉన్నది. అందుకే భగవానుడే పరమశరణ్యుడు. ఇక భగవానుడు తప్ప మరొకరు లేరు. భగవంతుణ్ణే శరణు పొంది ఉండాలి. అస్థిరమైన అశాశ్వతమైన ఈ ప్రాపంచకమైనటువంటి వస్తువులను శరణ పొందినట్లయితే ఇవి దీనివల్ల ఆనందంగా ఉంటాను, ఈ వస్తువు వల్ల సౌకర్యంగా ఉంటుంది, ఈ వస్తువు ద్వారా సుఖపడతాను అని వాటినే నమ్ముకుని ఉన్నప్పుడు వాడు వస్తువులతో పాటు తన శరీరం కూడా వెళ్ళిపోతుంది. అదే శాశ్వతమైనటువంటి పరమాత్మనే శరణ పొందినట్లయితే శాశ్వతమైన మోక్ష ఫలం అనేటువంటిది ఇచ్చే సర్వేశ్వరుణ్ణే ఆ యొక్క శరణం అనేటువంటిది పొందాలి. కానీ అస్థిరమైన అశాశ్వతమైన ఆ ప్రాపంచక వస్తువులను శరణు పొందరాదు అని కదా చెప్పడం. అందుకే పరమాత్మ సర్వులకు కూడా ప్రాణమిత్రుడు. ప్రతిఫలాన్ని అంటే మనం ఏదైనా సరే ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రతిఫలం కోరుతూ ఉంటాం. అటువంటి ప్రతిఫలాన్ని కోరకుండానే మేలు చేసేటువంటిది పరమాత్మ స్వరూపం. ప్రాపంచిక సంబంధమైన మిత్రులతో అయితే సంబంధము ఈ దేహంతో తీరిపోతూ ఉంటుంది. ప్రాణమిత్రుడు అని చెప్పుకున్నాం. పరమాత్మ సర్వేక సమస్తమైన జీవరాశికి, కేవలం మనుజ శరీరాలకే కాదు సమస్త జీవరాశికి కూడా ప్రాణమిత్రుడు. కాకపోతే అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి దేహము మానవ దేహము. రాక రాక అపురూపంగా వచ్చినటువంటి ఈ దేహమునందు తనను తాను ఉద్ధరించుకోగలిగినటువంటి దేహాన్ని సముపార్జించుకొని ఆ సంపాదించుకున్నాడు అంటే వాడు అనేక పర్యాయాలు వాడు అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అని జ్ఞానవంతమైన పుణ్యకార్యాలనే అనుసరిస్తూ ఈ దేహాన్ని సాధించుకున్నాడు. అటువంటి వారికి మాత్రమే ప్రాణమిత్రుడు అంటే కాదు, సర్వేక సమస్తానికి ప్రాణమిత్రుడే. కాకపోతే మానవ శరీరాలను ధరించినటువంటి వాడు మరొక మానవ దేహం కాదు, మరొక దేహం కాదు, ఏ దేహము కూడా పునరావృతం కాకుండా మరొక ఉపాధిని ధరించకుండా సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి పరమాత్మ యందు నిండి నిబిడీకృతమై ఉంటాడు, ఏకీకృతమై ఉంటాడు. వానికి ఇంకొక ఉపాధి అవసరం లేదు. అటువంటి స్థితి కలిగినటువంటిదే మానవ దేహం అని చెబుతూ పరమాత్మ సర్వులకు కూడా ప్రాణమిత్రుడే కదా. ఎటువంటి ప్రతిఫలం కూడా కోరకుండా మేలు చేస్తాడు కదా. ప్రాపంచిక సంబంధమైన మిత్రులతో అయితే ఈ సంబంధం ఏమవుతుంది? శరీరం పతనమైతే మిత్రుల శరీరాలు పోయినా మన శరీరాలు పోయినా అక్కడికి ఆ సంబంధం పోతుంది. కానీ శాశ్వతమైన మిత్రుడైన భగవంతునితోటి సంబంధం ఎంతకాలం ఉంటుంది అంటే ఆ భగవంతునితో ఏకీకృతం అయ్యేటంత వరకు కూడా ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి వారితో అటువంటి స్నేహాన్ని మైత్రిని సంపాదించుకోవడం గొప్పదైనటువంటి ఉత్తమమైనటువంటి స్థితి. జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడు కూడా ఆ పరమాత్మయే కదా. జగత్తు ఉద్భవించింది, కొనసాగుతూ ఉన్నది,
కొన్నాళ్లకు నశించిపోతుంది, కొత్తవి ఉత్పన్నం అవుతాయి, మళ్ళీ కొనసాగుతాయి, మళ్ళీ పోతాయి. ఈ విధంగా వచ్చి కొనసాగిపోయేటువంటి స్థితి కారకుడు కూడా పరమాత్మే కదా. ఎలాగంటే వారి యొక్క సన్నిధానంలో ఈ సమస్త ప్రపంచం కూడా సూదంటూ రాయి చెంత సూదిలాగానే క్రియావంతమవుతూనే ఉంటుంది. ఎలాగా, ఇప్పుడు అయస్కాంతం ఉన్నది, దాని ప్రక్కన ఉన్నటువంటి ఇనుప సూది ఎల్లప్పుడూ కూడా అది కదులుతూ ఉన్నట్లుగానే ఈ సమస్త ప్రపంచము కూడా పరమాత్మ యొక్క సన్నిధానము చేత మాత్రమే కదులుతూ ఉంటుంది. భగవానుడు సర్వజీవులకు కూడా ఒక గొప్ప నిక్షేప నిధి. ఎలాగంటే ప్రళయకాలమందు సమస్తము కూడా వారి యందే అణిగి ఉంటుంది కదా. అదొక స్టోర్ రూమ్ లాగా అన్నమాట. మనకు అవసరం లేని వస్తువు తీసుకెళ్ళి అందుట్లో పడేస్తాము, మళ్ళీ అవసరమైనప్పుడు స్టోర్ రూమ్లోకి వెళ్ళి వెతుక్కొని వస్తాం. అట్లాగే భగవానుడు కూడా సర్వజీవులకి గొప్ప నిక్షేపము. అక్కడ మనం అణచబడి ఉంటాం ప్రళయకాలంలో. తర్వాత సమస్తము కూడా ఆ ప్రళయకాలమందు సమస్తము కూడా పరమాత్మ యందే అణిగి ఉంటుంది. మళ్ళీ సమస్త జగత్తుకు కూడా సర్వ ప్రాణులకు కూడా బీజస్వరూపుడు కారణభూతుడు కూడా పరమాత్మయే అయి ఉన్నాడు కదా. కాబట్టి ప్రతి జీవి కూడా తాను ఏ కులమందు పుట్టినా, ఏ జాతి యందు పుట్టినా, స్త్రీ అయినా పురుషుడైనా తన యొక్క పుట్టినటువంటి స్థానము, తన గోత్రము, తన పుట్టిల్లు అంతా కూడా ఆ పరమాత్మే అనే నమ్మకం కలిగి ధైర్యాన్ని వహించాలి. తాను అల్పుడు అని కానీ, నేను శక్తిహీనుడను అని కానీ, నేను బలము లేనివాడను అని కానీ ఏ కాలంలో కూడా తలంచకూడదు. ఇంకా కూడా ఈ వృక్షము బీజము కంటే అన్యము కాదు కదా. ఒక పెద్ద వృక్షం ఉన్నది, అది ఎక్కడ నుండి ఉత్పన్నమైనది? దాని యొక్క విత్తనము నుండి ఈ వృక్షం ఎంతగా విజృంభించింది. అలాగే మరి అవ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మ దాని ఆసరాతోటే సర్వజీవకోటి కూడా ఉత్పన్నమవుతూ ఉన్నది. అలాగే జీవుడు కూడా తన బీజమైనటువంటి పరమాత్మ కంటే వేరు కాదు కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.